మన ఛానల్లో కరాచీ హల్వా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చూడండి, కడాయిలో అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత జీడిపప్పు ఇంకా పుచ్చగింజలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇంకా చక్కెర అనమాట స్వీట్ తగ్గట్టు వేసుకోవాలి. మనం ఎంత తింటామంత. ఇంకా 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికినాక యాలకుల పౌడర్ అనమాట. యాలకుల పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. నిమ్మరసం లైట్గా వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. కార్న్ఫ్లోర్ అయితే కొద్దిగా వేసుకోండి, ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. వేసిన తర్వాత మంచిగా ఇట్లా గ్యాస్ సిమ్లో పెట్టేసి బాగా కలపండి, లేకుంటే ఉండలు కట్టిపోతుంది. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇందాక డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మంచిగా నెయ్యి వేసుకుంటా బాగా కలపాలండి. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది అనమాట. చాలా స్మూత్గా చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా క్రేవింగ్స్ స్వీట్ తినాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ రెసిపీ అనమాట. అంటే 2 నిమిషాలు అయిపోతుంది మనకి. ఇట్లా బౌల్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా చేసుకొని, నేనైతే వేడిగా ఉండేటప్పుడే కట్ చేసుకున్నాను. మీరైతే చల్లగా అయినాక మంచిగా కట్ చేస్తే పీసెస్ అనేది మంచిగా వస్తాయి. ఫ్రెండ్స్, నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.